అడిగేంత కొద్దికి వాళ్ళ ఇంటి బాగుందా మేడం అని చెప్పేసి 5,000 అడ్వాన్స్ ఇచ్చి ఒక్కొక్క మిక్సీ ప్యాక్‌లా చేస్తాను మేడం అని చెప్పేసి రేపు మా ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చేసి పోయారు మేడం. రేపు ఫోన్ పే చేస్తాను మేడం అని చెప్పి మా సార్‌లంతా చెన్నైకి పోతా ఉండారు మేడం. అది పోయేసొచ్చినంక మా సీఈడీ సార్‌ని రమ్మని చెప్పి వాళ్ళతో వాళ్ళకి క్లాస్ ఇప్పించి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తామని చెప్పి 5,000 తీసి పెట్టుకున్నాను మేడం. క్యాష్ ఇచ్చేసి వాళ్ళు పోయారు మేడం. నేను జాయిన్ అవుతానని చెప్పి ఫస్ట్ టైము ఒక క్వెషన్ ఏయకుండా ఏసిందంటే వీళ్ళే మేడం ఈబీ ఆఫీసర్ జగదీష్ అని చెప్పి వాళ్ళు మాలూరు మేడం. కరెంట్ బిల్ ఇచ్చేకొచ్చి నిన్న ఓకే. జాయిన్ అయ్యారు మేడం. అప్పుడు కొంచెం ధైర్యం ఓకే మ్యామ్. వచ్చింది మేడం. చాలా అందరిని అడగొచ్చు. ఇదేగా మ్యామ్ మనం మాట్లాడొచ్చు. మనం ధైర్యం పడి మనం ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇది మన కంపెనీ మేడం. మన కంపెనీకి మనమే బాస్. మనం ధైర్యంగా గట్టిగా మాట్లాడితే మీకు ఏం ప్రాబ్లమ్స్ రాదు. ఎందుకంటే మనం ఇక్కడ అబద్ధాలు చేసి ప్రతి వాళ్ళకి అబద్ధం మాట్లాడి మనం ఇక్కడ వాళ్ళని తీసుకురావడం లేదు. సో ధైర్యం పడ్డారు. మీరు ముందుకొచ్చారు. ఇంకా ఐడీలు వస్తూ ఉంటాయి మేడం. మీరు బాధపడే అవసరమే లేదు. ముందుకు రండి, మాట్లాడండి. గట్టిగా జరిగింది. వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్ కట్టారు. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఫ్యాన్ వేపించుకొని నీళ్ళు తాగేసి ఇలా మ్యామ్. చెప్పండి మ్యామ్. మ్యూట్ ఆన్ చేశారు. ఇక్కడ మీరు ఓప్పో అనేసి సిపిఎల్ 2599 మీరు వీడియో ఆన్ చేశారు, మ్యూట్ ఆన్ చేసుకున్నారు. చెప్పండి మేడం. హ్యాండ్ రేస్ చేయండి, మాట్లాడండి మేడం. హలో హలో మ్యామ్. చెప్పండి మ్యామ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, సక్సెస్ మార్నింగ్. సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మ్యామ్. మ్యామ్ ఓన్లీ ನಾನು yesterday only joined ಮ್ಯಾಮ್. ಓಕೆ ಮ್ಯಾಮ್. ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಯ್ತು ಮೀಟಿಂಗ್ ಅಟೆಂಡ್ ಮಾಡಕ್ಕೆ ಸ್ವಲ್ಪ. ಓಕೆ ಮ್ಯಾಮ್. మీటింగ్ క్లోజర్ మ్యామ్ మీరు కన్నడ మాట్లాడుతున్నారు, ఏ భాష మాట్లాడుతున్నారు మ్యామ్? మ్యామ్ కన్నడ అన్నా మాట్లాడండి మ్యామ్. మీటింగ్ కంప్లీటర్ రన్నింగ్ మ్యామ్. No, it's not completed. It's already going on. The meeting is going on. Okay. Okay, leaders. మీరు న్యూట్ లోనే ఉన్నారు మేడం, మాట్లాడచ్చు. ఓకే లీడర్స్. విజయ్ మ్యామ్, వామ్ వెల్కమ్ మ్యామ్. విజయ్ మ్యామ్ హ్యాండ్ రేస్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ మ్యామ్, సక్సెస్ మార్నింగ్. సూపర్ అయిన హోస్ట్, లేట్ అయినా కూడా చాలా స్వీట్ అయిన వాయిస్, మీ వాయిస్ వెరీ బోల్డ్ వాయిస్, సూపర్ గా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ సక్సెస్. థ్యాంక్ యూ రీటా మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈరోజు వచ్చి నాకు రీఛార్జ్ అయిపోయింది. సో 2 మొబైల్ యూజ్ చేయడం వీలు కావట్లేదు. సో టైంకి వచ్చి సెక్షన్ టేక్ ఓవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కర్ನಾಟಕ నుంచి న్యೂ మేడం ఒకరు జాయిన్ అయ్యారు అన్నారు. మేడం ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳ್ತೀರಾ? ಮೇಡಮ್ ಮಮತಾ. ಮಮತಾ ಅಂತ. ನಿನ್ನ ಜಾಯಿನ್ ಆಗಿದ್ರಾ? ಮ್ಯಾಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಜಾಯಿನ್. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యాక్సిస్ తెలుగు ಫ್ಯಾಮಿಲಿ ಅಂಡ್ ಕನ್ನಡ ಫ್ಯಾಮಿಲಿ. ಕರ್ನಾಟಕದ ಸೂಪರ್ ಆಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರಾಜ್ ಸರ್. ಯಾವ ಟೀಮ್ ಮೇಡಮ್ మీరు? ప్రియా మ్యామ్. ప్రియా మ్యామ్ టీమ్. ఓకే మ్యామ్, వెల్కమ్ టు అవర్ యాక్సిస్ తెలుగు ఫ్యామిలీ. మీరు రీనేమ్ చేసుకోండి. ఒప్పో అని చెప్పి మీ మొబైల్ నేమ్ ఉంది. సో మీ బ్యాక్కి వచ్చి పార్టిసిపెంట్ చూస్తే మీ పేరు అక్కడ కనిపిస్తాయి అనమాట. దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ ఆ రీనేమ్ని టచ్ చేసి మీరు ఎరేజ్ చేసుకొని మీ పేరు పెట్టుకోండి. ఓకే, గైడ్ చేస్తారు. సో మీటింగ్ వచ్చేటప్పుడు ముంగట మీ ఒక టీం పేరు పెట్టుకొని రండి. ఓకేనా? వెల్కమ్ మ్యామ్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎక్సలెంట్ ఒక బిజినెస్ మీరు జాయిన్ అయ్యారు.
సో మీటింగ్ రెగ్యులర్ గా అటెండ్ చేసి బిజినెస్ ని నేర్చుకొని సూపర్ గా చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మనం అనంత మేడం. సూపర్ గా ఎస్టర్డే ఒక ఐడి వచ్చి వెరీ షాక్ గా జస్ట్ ఒక కరెంట్ రిపేర్ చేసే వాళ్ళ లేకపోతే కరెంట్ ఇన్స్పెక్టరా తెలియదు. సో రాగానే వాళ్ళు వాటర్ అడిగారు, లోపల కూర్చొని జస్ట్ చెప్పాను. సో అడ్వాన్స్ 5,000 ఇచ్చి వెళ్ళారు అన్నారు. సో దెన్ ఒక విషయం చెప్పారు, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితేనే 1,00,000 రకాల క్వశ్చన్ అడుగుతున్నారు, మేబీ కొద్దిగా ఉండే వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నారు అని చెప్పారు. సో 100% ష్యూర్ అది కరెక్టే, 100% కరెక్ట్ అయిన మాట. ఎందుకు నేను చెప్తున్నానంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు అదే కంఫర్ట్ జోన్ లోనే కూర్చొని ఒక రెగ్యులర్ వర్క్ చేసుకొని ఉంటాము. ఇంకొకటి ఏదైనా ఒక వర్క్ అంటే దాని మీదనే డిపెండ్ అయి ఉంటాం. ఇంకొక ఇన్కమ్ సోర్సెస్ ఏంటని మనం ఆలోచించాం. ఒకవేళ ఆలోచించినా ఏమైతుంది, ఫినాన్షియల్ గా సపోర్ట్ లేక మాన్యువల్ గా సపోర్ట్ లేక ఒకవేళ ఫెయిల్ అయిపోతామో అంటే ఒక భయం అనేది ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో కొంచెం ఉండేవాళ్ళు చూడండి ఒక్క బిజినెస్ మీదనో ఒక్క వర్క్ మీద వాళ్ళు ఆధారపడి ఉండరు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. కొద్దిగా పైసలు ఉంది, కొంచెం బిల్డింగ్ ఉంది, ఒక 1 lakh 2 lakhs రెంట్ వాళ్ళు హౌస్ కట్టి ఇచ్చేసారు, వాళ్ళకి రెంట్ వస్తుంది అనే వాళ్ళని మీరు చూడండి. ఎగ్జాంపుల్ 3-4 రకాల ఏదైనా ఒక బిజినెస్ లో టచింగ్ లో ఉంటారు వాళ్ళు. ఓకేనా, అందరూ వర్క్ చేస్తారు. ఇంకొకటి మనం ఏం చేస్తాము మిడిల్ క్లాస్ లో మీరు చూసారంటే కొంతమంది ఫ్యామిలీ చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది. హస్బెండ్ వైఫ్ ఎగ్జాంపుల్ నా పేరెంటే చాలా మంది ట్యూషన్ పేరెంట్ ఈవెన్ ఖాళీ మందిలో ఉన్నారు. హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు ఉన్నారు. హస్బెండ్ ఏమో ఏదో ఒక ప్రైవేట్ జాబ్, అమ్మమ్మ అంటే ఒక 20-25 వేలు అండి, 25,000. సో మధ్యలో ఇట్లా మ్యూట్ ఆన్ చేశారు, అందుకే నేను అందరినీ మ్యూట్ చేసేస్తాను. డిస్టర్బ్ చేయకండి. కొంచెం మీటింగ్ వచ్చినాక మీటింగ్ లో కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఏదో ఆన్ చేసి ఇక్కడ పడేసి అక్కడ నాకు వర్క్ ఉంది నేను ఆ వర్క్ చేసుకుంటాను అంటే ఇక్కడ అటెండ్ చేయడం అర్థమే లేదు. మీరు రాకుండానే ఉండొచ్చు. దానికి వచ్చినాక కొంచెం ప్రాంప్ట్ గా మీకోసం మీ లైఫ్ మారడానికి ఆయన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ మార్నింగ్ ఒక 1/2 hour ఒక 20 నిమిషాలు దీని మీద ఫోకస్ పెట్టండి. లేదంటే మీటింగ్ లో ఉండకండి. ఓకేనా, రెండిట్లో ఏదైనా ఒకటి ఉండండి, డిస్టర్బ్ చేయకండి. మనం ఏదో ఒకటి చెప్పడానికి వచ్చి మైండ్ డైవర్ట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకేనా. సో మా పేరెంట్ ట్యూషన్కి పంపించారు. హస్బెండ్ ఒక నార్మల్గా ఏదో ఒక డిప్లొమానో అయినా కంప్లీట్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్లో కంపెనీలో పనికి వెళ్తున్నారు. ఒక 25,000 ఇన్కమ్. సో ఇంట్లో వైఫ్ వచ్చి మంచిగా డబుల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఆమె. ఓకేనా. సో పిల్లలు వచ్చి చిన్న పిల్లలే, నా దగ్గర నర్సరీ క్లాస్కి వాళ్ళు ట్యూషన్ పంపించారు. సో పెద్ద అబ్బాయి ఏమో ఇప్పుడు ఒక 1st or 2nd చదువుతున్నారు. రెండో అబ్బాయి ఇప్పుడు మేబీ జూన్లో వాళ్ళు పెట్టొచ్చు. ఆ విధంగా ఉన్నారు. ఓకే, ఆమె బయటకు పనికి వెళ్ళదు ఇంట్లో, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలని ఇదో ఒకటి పెట్టేస్తారు ఆడపిల్లలకి. నువ్వు పెళ్లి అయిందా, పిల్లలు కన్నావా, పిల్లల్ని చూసుకోవాలి, నువ్వు ఇంట్లో ఉండు. ఓకే, న్యాయమైన విషయమే. ఇంట్లోనే ఉండి ఇలాంటి మన యాక్సిస్ లాగా బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ జెంట్స్ ఏం చేస్తారు, అవన్నీ ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి చక్కగా పిల్లల్ని సంసారం చూసుకుంటే చాలు, నేను సంపాదన చేస్తున్నా కదా, మనకు చాలు ఉన్నా కదా అని చెప్పి ఇదొకటి మనకు మనమే వేసుకుంటున్నాం మిడిల్ క్లాస్ లో. ఇప్పుడు మేడం చెప్పిన మాటకి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినా ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే హస్బెండ్ అలౌడ్ లేదు, పర్మిషన్ ఇస్తలేదు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటారు. ఒకటే జాబ్ పెట్టుకొని నువ్వు రెగ్యులర్ గా అదే డ్యూటీ, పొద్దున్న లేస్తే 8 గంటలకు వంట చేసుకొని బాక్స్ కట్టుకొని వెళ్తా ఉంటాడు. ఏం పెద్దగా ఆయన లైఫ్ ఏం ఎదిగిపోతుందండి, చదివి ఏం లాభము. ఇప్పుడు ఎంత మీరు వర్క్కి వెళ్ళినా 500 నుంచి 1000 రూపాయలు, అమ్మ అంటే ఒక 2,000 రూపాయలు. అది కూడా ఏదైనా మెడికల్ ఫీల్డ్ లో ఉంటే మాత్రమే 2,000 అనేది ఇంక్రిమెంట్. ఇంకా నువ్వు ఐటీ ఫీల్డ్ అయితే మేబీ 3 నుంచి 5,000 రూపీస్. అది కూడా నీ వర్క్ ను బట్టి ఇంక్రిమెంట్ అనేది సంవత్సరానికి ఒకసారి ఆ ఇంక్రిమెంట్ అనేది ఉంటది. దీంట్లో మన లైఫ్ ఏమైనా పెద్దగా ఎదిగిపోతామా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు, నీకు ఒక 10,000 రూపాయలు నీ ఒక ఇంక్రిమెంట్, ఒక 10,000 రూపాయలు ఇంకా నీ ఒక శాలరీలో పెరగాలంటే నువ్వు 10 సంవత్సరం చేయాలి ఆ కంపెనీలో. ఒక 10 years తర్వాత నీ ఇన్కమ్ అనేది 35,000. ఆ 10 years లో ఇక్కడ చూసారంటే నీ ఇల్లు కిరాయి ఎక్కువైపోతుంది, నీ పిల్లలకి ఫీజు ఎక్కువైపోతుంది, ఉప్పు పప్పు ఎక్కువైపోతుంది, నువ్వు డైలీ వెళ్ళే బండి పెట్రోల్ రేట్ ఎక్కువైపోతుంది, ప్రతి ఒక్కటి ఎక్కువైపోతుంది. నువ్వు ఆ 10,000 ఎక్కువ ఇంక్రిమెంట్ సంపాదన చేసి నీకు యూజ్ లేదు, వేస్ట్ అది.
మళ్ళీ అదే ఖర్చు అదే నీ ఇంటికి ఉప్పుకి పప్పుకి ఫీజుకి దీనికే సరిపోద్ది. ఇంకా నువ్వు లైఫ్లో ఎక్కడ ఎదుగుతావు, ఎక్కడ నువ్వు కారు కొంటావు, నువ్వు ఎక్కడ ల్యాండ్ కొంటావు, నువ్వు ఎక్కడ ఇల్లు కొంటావు. ఓకేనా? సో ఇవన్నీ ఈవెన్ నా లైఫ్లో జరిగింది. నేను గూబలాగా ఒక 15 సంవత్సరాలు ఒక స్కూలు అయ్యో రామచంద్ర, ఇప్పుడు అనుకుంటే ఈ దేవుడు మాకు ఈ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఒక 20 సంవత్సరాల ముందు రాకూడదా? ఏవి చంద్ర కుమార్ సార్ ఒక 20 సంవత్సరాల ముందు స్టార్ట్ అయితే నేను ఈ రోజు ఒక ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటుండే కదా అని ఫీల్ అవుతున్నాను. ఓకేనా? మనకు ఆపర్చునిటీ అప్పుడు దొరకలేదు, ఆపర్చునిటీ మనకు రాలేదు, మనం పరిగెత్తినాం. కాకపోతే ఇప్పుడు మన యాక్సిస్ లో మన అందరూ వచ్చినాక మనం పోయి వెళ్ళి వాళ్ళు రాలేదనే వాళ్ళు చూస్తే ఎంత పిచ్చోళ్ళు రా వీళ్ళకి బుర్ర ఉందా, వీళ్ళ మైండ్, వీళ్ళు చదివి ఏం లాభం. నిజంగా ఒక్కొక్కసారి కోపం వస్తుంది, బాధ వస్తుంది. నిజంగా బాధకిన కోపం ఎక్కువ వస్తుందండి. ఎందుకు వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళ బుర్రకు ఎందుకు ఎక్కుతలేదని. ఎందుకంటే బయట వచ్చి ఎన్నో ఆన్లైన్ బిజినెస్ లో ఎన్నో ఉన్నాయి, మోసం చేసే వాళ్ళు కూడా చాలా రకాల బిజినెస్ వస్తా ఉంది. ఇంకొకటి బయట మీరు ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ ఆన్లైన్ బిజినెస్, మన ఈ కామర్స్ ఈ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే కాదు, బయట ఎక్కడికి వెళ్ళినా మోసాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మోసాలు ఎక్కువ ఉన్నాయి, కానీ మనం బతకాలి కదా, మనం ఉండాలి, మనం ఎలానా మన లైఫ్ రన్ అనేది చేయాలి కదా. సో మంచి చెడు అనేది ఎందుకు ఈ మనుషులు బుర్రకి అసలు నిలబడి వినడానికే టైం లేదు. పెద్ద అప్పాటకర్ లాగా ఫీల్ అవుతారు ఈ మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళైతే. అదే మీరు ఉన్న వాళ్ళు చూడండి, మంచిగా కారు ఇల్లు అన్నీ ఉంటాయి వాళ్ళకి, అయినా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నిదానంగా కొద్దిగా టైం ఇచ్చి వింటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 days బిఫోర్ మీకు చెప్పిన మంచిగా రిచ్ వాళ్ళు ఉండే ఇల్లే 3 కోట్ల రూపాయలు. వాళ్ళ అబ్బాయి ఏమో మంచిగా మొత్తం అమెరికా లండన్ అట్లా వెల్ సెటిల్డ్, వాళ్ళు అక్కడే గ్రీన్ కార్డు, అక్కడ వాళ్ళు ఎన్నో రోజుల ఓన్ ఇల్లు తీసుకొని A to Z ఎక్సలెంట్ గా ఉన్నారు, మిలిటరీలో ఉన్నారు, పెన్షన్ వస్తుంది. ఆయన కూడా ఏజ్డ్ పర్సన్స్ 65 అబోవ్ ఉంది వాళ్ళకి. ఆయన కూడా ఫస్ట్ వద్దు అనే మంచి ఒక సరే మెంబర్షిప్ అంటే వాళ్ళు పైసలు ఉండేవాళ్ళు కదా, కొంచెం బలిసి ఉంటారు వాళ్ళు, ఉండని అని ఎందుకు తీసుకుంటారు? రేపు ఏదన్నా సడన్ గా ఏదైనా ఒక మంచి విషయం మేబీ ఉండొచ్చు, దీని ద్వారా మనకు ఏదైనా ఒకటి రావచ్చు అనే ఒక ఉద్దేశంలో వాట్ నెక్స్ట్ ఒక మల్టిపుల్ లో వాళ్ళు పెట్టుకుంటారు, ఒకే దాంట్లో ఆధారపడరు. కానీ మనం చూడండి, మీరు బాగా ఆలోచించండి, ఒక డ్యూటీకో ఏదో ఒకటికి వెళ్ళినామంటే ఆ 25,000 ఆ డ్యూటీ అదే ప్రాణం, కానీ మొదుకుంటాం. నా లైఫ్ మారలేదు, నాకు ఇంక్రిమెంట్ లేదు, నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది. ఆ కష్టంని మనం ఊరిగా మొద్దుకొని కూర్చుంటాం, కానీ దానికి స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్లో నేను ఏదైనా మార్పు, నేను ఇంకొక దేనికైనా టైం ఇవ్వాలి, ఇంకొకటి ఏదైనా చేసుకోవాలి, నేను చేసుకుంటేనే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనే దాన్ని మనము నోటు ద్వారంగా మనం అర్థం చేసుకుంటాం, కానీ మైండ్ ద్వారంగా మైండ్కి ఎక్కించి దానికి మన టైం ఇవ్వాలి, వర్క్ చేయాలి అనేది చాలా మటుకు చెయ్యమండి. ఇదే బాధకరమైన విషయం. అందుకే అక్కడనే ఉంటాం మనం. మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ లోనే ఉంటాం. మన డైలాగ్ ఏం తెలుసా, ఉన్నవాడు అంటే వాడికి అదృష్టం ఎక్కువ, ఉన్నోళ్ళకి ఆశ ఎక్కువ. రైట్, అందరికి మ్యూట్ ఇచ్చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఇప్పుడు ఎవరికి ఓపెన్ కాదు. ఓకేనా? సో ఉన్న వాళ్ళకి ఆశ ఎక్కువ, వాళ్ళు ₹1 కూడా ఖర్చు చేయరు అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? సో ఉన్న వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంది, ఆశ పడాలి. మనము ఆశ పడుతున్నాము, మనకు ఆశ లేవా? మనకి ఇల్లు వద్దు, కారు వద్దు, మన ఆశ పడతలేదా? ఆశ పడుతున్నాము, కానీ దానికైనా వర్క్ చేస్తున్నామా? అదే ఇక్కడ క్వశ్చన్. మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న వాళ్ళు ఏంటంటే ఆశ పడుతున్నారు, దానికైనా టైం ఇస్తున్నారు, దానికి ఎఫర్ట్ పెడుతున్నారు, ధైర్యంగా దిగుతారు. లాభమో నష్టమో దాంట్లో దిగి నేను లోతు చూడాలి అని చెప్పి దిగుతారు. మనం దిగడానికే ఆలోచిస్తాం. అరే ఏమైనా అయిపోతామో ఏమో, లాస్ అయిపోతుందో మోసం పోతామో ఏమో, ఇలా భయపడి అన్నిటికీ భయం. ఆ భయంలోనే ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా దేనికి కూడా ఎదగలేకపోతున్నాము. ఇదేనండి యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఇదే. సో అనంత మేడం సూపర్ గా చెప్పారు. సో మనం ఏమంటే ఈ ఒక యాక్చువల్లీ మన యాక్సిస్ కంపెనీ కాన్సెప్టే మిడిల్ క్లాస్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి ఎదగాలని ఈ కాన్సెప్ట్ ఇస్తున్నారు. మనం పోయి ఇస్తాం, అప్రోచ్ చేస్తాం, వాళ్ళకి ఇంకా రాత అంతే. నువ్వు ఎంత చెప్పి అర్థం కాకపోతే ఇంకా నీ తల రాతే తింటే ఇలాగే ఉండి ఇలాగే చేస్తావు. ఇంకా 30 సంవత్సరాలు నువ్వు వర్క్ చేసినా నీ లైఫ్ మారదు. బాగా ఆలోచించండి. ఇవన్నీ నాకు కూడా థింక్ కాలేదు స్టార్టింగ్ లో, అది నిజమే కదా. మనం ఎంత ఉరికినా, ఎంత గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ కానీ ఎంత పోయి మనం చేసినా కూడా 1 సంవత్సరానికి వాళ్ళు ఇస్తున్నారు ఇంక్రిమెంట్ అనేది. దాంట్లో మన లైఫ్ ఏం మారిపోతుంది. ఓకేనా? సో ఇది ఫ్యాక్ట్.
ఇది కాకుండా ఇప్పుడు ఏదో బస్సు తెలంగాణకు అయితే బస్ ఛార్జ్ ఏదో ఇప్పుడు ఫ్రీ. ఇది ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకే, అది ఎప్పుడు తీస్తారో తెలియదు. అందులో కొంచెం మనకు మిగులుతాయి అనమాట. ఇంకా ఘోరము, నువ్వు మనం తీసుకునే 20,000లో ఈ ట్రావెల్ ఛార్జ్ వేరే, అందులో పోతే 2,000 3,000 వరకు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మిగతా అమౌంట్ లో పెట్టుకొని మనకి దీనికి సరిపోలే, పాలకు సరిపోలేదు, నేను వీడియో పెట్టినా కదా, అట్లా చెప్పుకొని మిడిల్ క్లాస్ మా రాత ఇంతే, మా కర్మం ఇంతే అని చెప్పుకోని మనం మాట్లాడే డైలాగ్ వదిలిపెట్టి సూపర్ గా, ఎక్కడైతే మనం 29 మంది దాకా ఉన్నాం, చాలా హ్యాపీ. మనం సూపర్ గా, మనకు అవకాశం అయితే మన చేతికి వచ్చింది. మనం ఇది అర్థం చేసుకొని వచ్చినామో అర్థం కాకుండా వచ్చినామో, మేబీ మీరు చూడండి, యాక్టివ్ బిజినెస్ అర్థం కాకుండానే ప్రతి ఒక్కరు జాయిన్ అవుతాం. నేను జాయిన్ అయినప్పుడే ఫుల్ ఇన్కమ్ ప్లాన్ నేర్చుకొని, ప్యాకేజ్ ఎన్ని ప్యాకేజ్ పక్కా నేర్చుకొని, అన్ని నేర్చుకొని నేను లోపలికి వచ్చిన అన్న వాళ్ళు ఎవరు లేదండి, ఎవరు లేదు. ఓకేనా, ఈవెన్ ఫౌండర్ డైరెక్టర్స్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి నెట్వర్క్ లో వాళ్ళకి అనుభవం ఉండొచ్చు, కానీ యాక్సిస్ గురించి వాళ్ళకి తెలియదు. మనకుండే 12 ఫౌండర్ డైరెక్టర్స్ కి ఎన్నో రకాల నెట్వర్క్ చేసిండొచ్చు, వాళ్ళకి తెలియదు. కాకపోతే లోపలికి వచ్చినాక మన హానరబుల్ ఎండి గారు, సిఓ గారు చేయి పట్టుకొని వాళ్ళు చెప్పింది విని నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఈ స్థితికి ఉన్నారు. సో ఎల్లుండి 6వ తారీఖు వచ్చి మన కంపెనీలో వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్ హానరబుల్ విజయ్ కుమార్ సార్ గృహప్రవేశం పెట్టారు. ఫుల్ అండ్ ఫుల్ మన కంపెనీలో సంపాదన చేసి ఒక సూపర్ గా ఒక ఎక్సలెంట్ అనే ఇల్లు కట్టి, మనలాగా ఉండే వాళ్ళే మిడిల్ క్లాస్ ఒక ఎంబీఏ చదివి, సో నేను బిజినెస్ చేస్తాను, నేను ఒక ప్రైవేట్ జాబ్ కి నేను వెళ్ళను, జాబ్ అంటేనే నాకు చేయదు, నాకు నచ్చదు అని చెప్పి ఇంట్లో పిల్లలు చదువుకొని ఒక మిడిల్ క్లాస్ లో పనికి పోకుండా ఉంటే మగ పిల్లలు ఎన్ని మాటలు వినాలి. ఎంత పేరెంట్స్ ఇప్పుడు మన ఇంట్లో కూడా తిడతారా, ఈవెన్ నేనే తిడతాను నా కొడుకుని. ఓకేనా, సో పనికి వెళ్ళకుండా చదివి ఇట్లా కూర్చొని ఏం చేస్తున్నావు అని. సో అన్ని అవమానాలు కూడా ఆయన పడి నేను బిజినెస్ చేస్తా అలా మొండి చేస్తా చేసి ఇంట్లో ఏదో బిజినెస్ పెట్టించి కూడా దాంట్లో మొత్తం లాస్ అయ్యి, దాంతో పాటు నెట్వర్క్ లో నేను ఎదుగుతానని చెప్పి 18 years నుంచి నెట్వర్క్ పట్టుకొని చేసి అన్ని రకాల, అందులో కూడా పోయి వెస్టేజ్, హెర్బల్ లైఫ్, మోడీ కేర్, ఇంకా మీరు చూస్తూనే ఉంటారు రోజుకు ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ ఉంది ఆన్లైన్ లో. అవన్నిట్లో కూడా పోయి చేసి ఫెయిలియర్ అవమానం, చుట్టాలతోటి ఇంట్లో అన్ని భరించి మళ్ళీ మనకి ఇప్పుడు 5 years బిఫోర్ యాక్సిస్ ఇండియా అనే ఆపర్చునిటీ సార్కి దొరికి, వచ్చిన ఆపర్చునిటీ నేను కరెక్ట్ గా నా లైఫ్ లో యూజ్ చేసుకోవాలి, నేను కష్టపడాలి, నా కోసం ఈ బిజినెస్ తీసుకున్నా, నా లైఫ్ ఎదగడానికి నేను ఇందులో వచ్చినా, నేను ఎవరు చేయి పట్టుకోవాలి, ఎండి గారు సిఓ గారు చేయి పట్టుకొని వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మాట విని నేను ఫుల్ అండ్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేను నా లైఫ్ లో ఎదుగుతానని ఒక కసితోటి సార్ జాయిన్ అయిన ఒక 5 years తర్వాత ఈ రోజు బ్రహ్మాండమైన ఒక ప్లేస్ లో ఉన్నారు. సో ఇదేనండి, మనకు కూడా అంతే. యాక్టివ్ కి వచ్చినాక ఒకే రోజులో ఒకే నైట్ లో ఒబామా అయిపోవాలి అని మనం అనుకోకూడదు. సో ప్రతి ఒక్క విషయాలు నేర్చుకొని అప్లైనర్ చేయి పట్టుకొని ప్రాంప్ట్ గా ఈ బిజినెస్ ని నేర్చుకొని వెళ్తే వేరే లెవెల్లో మనం ఉంటాము. ఆల్మోస్ట్ మీరు రిచ్ పీపుల్కి వెళ్ళి మనం ఎలా చెప్పాలి, మన యాప్ లో ప్రోడక్ట్ తక్కువ ఉంది కదా, మనకి అమెజాన్ అంత లేదు కదా అని ఫీలే కాకండి. అమెజాన్ కింద చెప్తున్నాను 200% యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అంత ఫాస్ట్ అడ్వాన్స్ మైండ్ లో మన కంపెనీ తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్క సిస్టమేటిక్ కూడా. ఓకేనా, సో ధైర్యంగా వెళ్ళి రిచ్ పీపుల్ కు ధైర్యంగా మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళు అట్లాగే చెప్తారు, తర్వాత మీ యాప్ మీరు అక్కడ యాప్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసేంత వరకు మీ నాలెడ్జ్ ని పెంచుకొని అక్కడికి వెళ్ళి విత్ ప్రూఫ్ తోటి చూపియండి. ఇప్పుడు 2 days బిఫోర్ నేను చెప్పిన, ఓకేనా, సో ఫస్ట్ ఆమె ఏం చెప్పినా ఓకే, నాకు ఇది రాయలేదు, నేను ఎవరికి వెళ్ళనా, నేను ఎదురింట్లో కూడా పోయి మాట్లాడను, నాకేం అవసరం, నాకు అన్ని ఉన్నాయి, నేనేం పర్చేజ్ చేయ, నేను అమెజాన్ ఫ్లిప్కార్టే పర్చేజ్ చెయ్యా, నాకేంది మీ తొక్కల యాక్సిస్ ఇండియా యాప్, నాకేం అవసరం, నాకు ఆర్మీ ఉంది, క్యాంటీన్ ఉంది, నీకు ఏమేమి కావాలి, పానాసోనిక్ ఎంత బ్రాండ్ ఏమేమి కావాలి నీకు ఇప్పిస్తా, తక్కువ రేట్లు ఇప్పిస్తా, నువ్వు పోయి అమ్ముకో. వంట చేసుకోలేదు, చెప్పారంటే ఆమె మాట్లాడేదాన్ని నేను నాకేం తేవదులే, నేను పులిహోర చేసుకుంటాను. ఆమె లాస్ట్ అన్ని మాట్లాడిన ఆమె, మేడం ఒకే ఒకసారి మా యాప్ లెమన్ చూస్తారా అని చెప్పి కొంచెం టైం ఇస్తారా అంటే ఆమె డిస్టెన్స్ కూడా నేను మెయింటైన్ చేసింది. చేసుకుంటాను, ఎందుకంటే మన నాకు మిడిల్ క్లాస్ వాళ్ళ హై క్లాస్ అంటాం, వాళ్ళు వేసుకున్న వాళ్ళ సోఫాని నాకు 5 lakhs తీసుకురా. rupees. ఓకేనా, అంత పెద్ద సోఫాలో కూర్చోబెట్టి పోగానే పాప ఇది ఏసీ అని ఆన్ చేసింది, నాకు వాటర్ ఇచ్చింది, వాటర్ కాదు స్ప్రైటే తీసుకొచ్చింది, అవన్నీ మర్యాద అని బాగానే ఇచ్చింది. కాకపోతే వాళ్ళు ఆ రేంజ్ లో నా దగ్గర బిహేవ్ చేశారనమాట. సో ఓకే, కానీ మిడిల్ క్లాస్ నుంచి మేము కష్టపడి ఒక గ్రామం నుంచే మేము వచ్చినామండి అని కూడా చెప్పారు. సో తర్వాత నేను మెల్లగా మాట్లాడి వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలని మాట్లాడి కొంచెం రిక్వెస్ట్ చేసి, అంటే మనం ఏం బతిమలాడలేదు,
ఓకేనా? సో మన యాప్ ని వాళ్ళ బుర్రకి తీసుకెళ్లాలంటే కొద్దిగా మనం కింద దిగి రావాలి. అలాంటి వాళ్ళ దగ్గర దిగి వచ్చి ఏంటి ఇది ఇట్లా మాట్లాడుతుంది, ఏ పోవే అమ్మ అనుకోని మనం కూడా అది అక్కడ అట్లా టెంపర్ చూపించినామంటే మనకు అక్కడ పని కాదు. సో మనుషుల దగ్గర ఎవరెవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, సో బిలో మిడిల్ క్లాస్ నుంచి చదివే లేదనే వాళ్ళ కాడ నుంచి వాళ్ళ దగ్గరకు పోతే మనం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఇప్పుడు చదివే లేదనే వాళ్ళ దగ్గర పోయి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కడతారు, వాళ్ళు ఈజీగా 6,000 రూపాయలు ఈజీగా వాళ్ళు కడతారు. కానీ వాళ్ళకి ఏమంటే ఫస్ట్ మెయిన్ నమ్మకం, గట్టిగా నువ్వు నా మనిషి అన్నట్టు, నా అక్క చెల్లెలు అన్నట్టు మనం అక్కడ ఒక రిలేషన్షిప్ ని వాళ్ళకి క్రియేట్ చేసి ఆ విధంగా మాట్లాడాలి. ఈ అక్కడ పోయి నేను యాప్, ఇప్పుడు ఈ కోటీశ్వర్ల దగ్గర పోయి నేను యాప్ గురించి చెప్పినా చూడండి, ఆ విధంగా మనం మాట్లాడితే వాళ్ళకి ఏదో చూపిస్తుంది ఫోకస్ అనుకొని వెళ్ళిపోతారు. సో చదువు లేదు విలేజ్ పీపుల్ దగ్గర మనం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద నమ్మకం అనేది వాళ్ళకి అక్కడ కల్పించాలి. సో మనం వాళ్ళతోటి ఇన్వాల్వ్ అవ్వాలి, నువ్వు నా అక్క చెల్లెల్లాగా నేనున్నా అన్నట్టు అక్కడ వేరే విధంగా మనం మాట్లాడాలి. సో హై పీపుల్ దగ్గర ఒక వేరే విధంగా మాట్లాడాలి. మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకు కొద్దిగా ఏ విధంగా మనం చెప్పాలో అలా వాళ్ళకి చెప్పాలి. సారీ జస్ట్ 1 minute. సో వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి చోట్ల వెళ్ళి మన ఫ్లిప్ చార్ట్ తీసుకొని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ అర్థమైందంటే క్లాస్ వైజ్ వాళ్ళకి ఏ విధంగా చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేయాలో ఆ విధంగా మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తే డెఫినెట్ గా ఐడీస్ అనేది వస్తుంది. ఓకే సూపర్. 29 వరకు ఎక్కుతుంది స్ట్రెంత్, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, రైజ్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఓకే ఫైన్. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటున్నాను. సో క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ గురించి మనం చూస్తున్నాము. సో క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ లో ముందుకు వచ్చి ఎస్టర్డే క్వశ్చన్ ఎక్కడ వరకు చూసాము అనేదాన్ని చెప్తే బాగుండేది. సో ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఎస్టర్డే లాస్ట్ క్వశ్చన్ మనం ఏం చూసామని చెప్పొచ్చు. రీటా మేడం ఎవరైనా హ్యాండ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, నాకు కనిపించదు. ఓకే మ్యామ్. ఎస్ లీడర్స్ ఎస్టర్డే లాస్ట్ క్వశ్చన్ ఎవరికైనా గుర్తుందా? ఇట్లా మాత్రం ఏం అడగకండి మేడం మమ్మల్ని అన్నట్టు ఉంది. ఏదైనా అడిగినప్పుడు దన్న వచ్చి మీరు ఆన్సర్ చెప్తే బాగుండేది. ఎస్ మ్యామ్. మేరీ సబ్రీనా మ్యామ్. మైక్ టచ్ చేయండి మ్యామ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, సక్సెస్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్, సక్సెస్ మార్నింగ్ మ్యామ్. నిన్న జరిగిన సెక్షన్ కంపెనీ గురించి మనం పోయి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళు మనల్ని నమ్మరు. అయితే నమ్మకుండా ఇదేంటి మీరు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు సంపాదించుకున్నాక మీరు లోపలికి వచ్చినాక మళ్ళీ వేరే వాళ్ళకి మనం చెప్తాము ఇన్ని వస్తువులు వచ్చినాయి, ఇది వచ్చినాయి, ఇది ఎంత మీరు కొనుక్కుంటారా, నాకు ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి అండి, నేను ఇచ్చిన డబ్బులకి ఇంకా ఇంత పెట్టుబడి వచ్చినాయి అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మరి మీరు ఇంకొకరికి చెప్తే వాళ్ళు కూడా జాయిన్ అయితే మీరు ఇది అవుతారు అని చెప్తే వాళ్ళు అడుగుతారు మనల్ని. చైన్ సిస్టమ్ కదా మ్యామ్ ఇది అని అంటే, ఇది చైన్ సిస్టమ్ కాదండి, ఇది మన పార్ట్నర్షిప్ అన్నట్టుగా మనము చెప్పాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సబ్రీనా మ్యామ్ లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాము అని చెప్పండి మేడం. కొంచెం మీరు టోటల్ గా రెవీ సెక్షన్ చెప్తున్నారు, లాస్ట్ క్వశ్చన్ ఏం చూసాము అని కొంచెం గుర్తుంటే చెప్పండి. అంటే షార్ట్ గా లాస్ట్ క్వశ్చన్, నేను కట్టిన డబ్బులకి నాకేంటి లాభము అని అడుగుతారు. రైట్. నేను ఇప్పుడు మీరు 5,000 6,000 ఇలా ప్యాకేజ్ అమౌంట్ చెప్తున్నారు కదా, ఈ కడితే నాకు ఏమి ఇస్తారు మీ కంపెనీలో, ఏం బెనిఫిట్ అంటే మీ కంపెనీకి ఏం బెనిఫిట్ అని ఆ క్వశ్చన్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, సూపర్. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఎస్టర్డే మనం చూసాం లీడర్స్. అంటే మీరు ఇప్పుడు 4,500 నుంచి మనకు ప్యాకేజ్ ఉంది, ఫుడ్ ప్యాచ్ ప్యాకేజ్. లీస్ట్ అమౌంట్ అంటే 4,500. 4,500 కడితే నాకేం లాభం అని అడుగుతారు కదా. ఈ విధంగా నేను ఎగ్జాంపుల్ 4,500 తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4,750 అనే ఒక ప్యాకేజ్ కూడా ఇప్పుడు మనకు వచ్చింది, 4,750 రూపాయలు. ఇలా మన 4,750 రూపాయలు కడితే నాకు ఏం బెనిఫిట్ అని అడిగే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి?
సో 4,750 రూపాయలకి మీకు వచ్చి 2,000 రూపీస్ కి మీకు నచ్చిన జెంట్స్ గార్మెంట్స్ కానీ లేడీస్ కానీ డ్రెస్ చుడిదార్ అండ్ లెగ్గింగ్స్ కానీ లేదా శారీస్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దూరం ఉండే వాళ్ళ యాప్ ద్వారంగా యాప్ లో మీరు సెలెక్ట్ చేసి మీకు నచ్చిన గార్మెంట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా వీలైతే ఆఫ్లైన్ స్టోర్ చెన్నైకి వెళ్ళినాం అనుకోండి, ఆఫ్లైన్ స్టోర్ లో ఇంకా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనే విషయం మనం చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మీకు ఇప్పుడు ఫెమీ నాప్కిన్ ఫెమియే వస్తుంది. జస్ట్ స్లీప్ నాప్కిన్ వచ్చి 5 ప్యాకెట్స్ అనేది మనకి అక్కడ ఇస్తున్నారు. అండ్ దెన్ ఒక ఫుడ్ ప్యాచ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇది కాకుండా మీకు 2,000 రూపాయలకి మీకు డిస్కౌంట్ కూపన్, అది కూపనే, అది మనీ అని చెప్పకూడదు, డిస్కౌంట్ బోనస్ కూపన్ అనేది మీకు మీ వ్యాలెట్ లో ఇచ్చేస్తున్నారండి. ఇది కాకుండా ఓకే ఇక్కడ ఏమైనా లాస్ ఉందా, మీకు 4,750 రూపాయలు కడితే మీరు బెనిఫిట్ అనేది అక్కడ మీరు లెక్క చూసుకోండి. 2,000 రూపాయలు డిస్కౌంట్ కూపన్, 2,000 రూపాయలకు మీరు గార్మెంట్స్ కొనుక్కోవచ్చు. 5 ప్యాకెట్లు జస్ట్ స్లీప్ నాప్కిన్ అన్నప్పుడు ఒక ప్యాకెట్ 250, సో 1,250 రూపాయలకి మీకు నాప్కిన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇవన్నీ మీరు లెక్క పెట్టండి అని చెప్పి మనము ఎక్సలెంట్ గా చెప్పవచ్చు. గ్రాసరీలో కూడా ఇప్పుడు కొంచెం మళ్ళీ చేంజ్ చేశారు. సో నాప్కిన్ వచ్చినాక నాప్కిన్ యాడ్ చేద్దాము అని చెప్పారు. ఇంతకు ముందు మనకు 2 ప్యాకెట్ ఫుడ్ ప్యాచ్ ఇస్తుండే, దాన్ని తక్కువ చేసి 1 ప్యాకెట్ ఫుడ్ ప్యాచ్ ప్లస్ ఇప్పుడు 5 ప్యాకెట్లు మనకు జస్ట్ స్లీప్ నాప్కిన్ కూడా యాడ్ చేశారు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ మనము స్పైరనిలా అదే ఒక టాబ్లెట్ వచ్చి ఇస్తున్నారు గ్రాసరీలో. దానికైనా బెనిఫిట్ ఏంటి, భయపడిపోతారు కొంతమంది, అమ్మో గోళీలా ప్రతిదానికి భయమే, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నిటికీ భయమే. అమ్మ ఇదేమో గోళీలో ఏందో, ఇది తింటే నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో, అదేమో ఇదేమో అని చెప్పేసి ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్ అయ్యేది ఎంతో ఎత్తుకపోయి ఎన్నో పైసలు పెట్టి వాడతారు. హెర్బల్ లైఫ్ తీసుకుందాం, సో ఎంతో మందికి స్కిన్ ప్రాబ్లం ఉంది, నాకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అని చెప్పి పోయి అక్కడ గోళీలు ఏదేదో తీసుకొని తింటారు. అవన్నిటికి భయపడరు. మన మంచిది చెప్పే వరకు 100 రకాల క్వశ్చన్ అడుగుతారు. ఓకే ఫైన్, మంచిది ఎప్పుడు స్లోగానే రీచ్ అవుతుంది, మనం తొందరపడకూడదు. నెగటివిటీకే ఎక్కువ పవర్, పాజిటివ్ కి ఎప్పుడు పవర్ తక్కువనే, కానీ స్లో అండ్ స్టడీగా ఉంటది అనమాట. సో మన కంపెనీ అదే విధంగానే మనం మంచి విషయాలు చేస్తున్నాము, మంచిది చేస్తున్నాము కాబట్టి మనకు స్లో రిజల్ట్ వచ్చినా నో ప్రాబ్లం, కానీ రీచ్ అయ్యే ప్లేస్ వేరే ఎక్సలెంట్ గా ఉంటది మనకు. అలాంటి బిజినెస్ లో మనం ఉన్నాం. సో ఇవి కాకుండా మీకు వచ్చి లైఫ్ టైం డోర్ డెలివరీ ఫ్రీ అండి అనే విషయం ఎంతో గొప్ప విషయం. ఇది మనం వాళ్ళకి ఫీల్ అయినట్టు మనం చెప్పాలి, బాగా అర్థమైనట్టు చెప్పాలి. లైఫ్ టైం నీ మెంబర్షిప్, అది ఎంత గొప్ప విషయం. ఈ 2 విషయాలకే మనం కన్ను మూసుకొని ఈ బిజినెస్ ఈ కంపెనీలో మనం చేయొచ్చు. లైఫ్ టైం డోర్ డెలివరీ ఎక్కువ ఫ్రీ, లైఫ్ టైం నీకు మెంబర్షిప్ అనేది ఫ్రీ. అండ్ ఇక్కడ వచ్చి నీకు ఒక టీమ్ గా ఉన్నాము, నువ్వు ఒక్కదాని ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు సక్సెస్ అవ్వడానికి నువ్వు ఒక్కదానే కష్టపడాల్సిన అవసరం ఇక్కడ లేదు, ఒక టీమ్ గా ఉన్నారు. సో మన టీమ్ గా అందరు సపోర్ట్ తీసుకొని మనం ఎదగబోతున్నాము, ఇది ఒక పెద్ద బలం. ఓకేనా, సో ఈ విధంగా మీరు అన్ని విషయాలు, మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మనకి. నువ్వు బయట పోయి ఒక వర్క్ చేసినావంటే ఎన్ని సంవత్సరాలు, నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినా నీకు ప్యాసివ్ ఇన్కమ్ రాదు. అక్కడ యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే, నువ్వు పోయి పని చేస్తే మాత్రమే నీకు ఇన్కమ్. నువ్వు సెలవు పెట్టుకుంటే నీకు సున్నానే. ఎవరు అయితే ఫ్రీ అయితే పైసలు అనేది ఇయ్యరు. కానీ ఇక్కడ నువ్వు ఒక 5 సంవత్సరాలు మాత్రమే నువ్వు వర్క్ చేసి స్లోగా ఒక స్ట్రాంగ్ అయిన ఒక టీం నువ్వు పెట్టుకున్నావంటే నువ్వు లైఫ్ టైం, నువ్వు 60 కాదు 70 కాదు, నువ్వు ఎన్ని సంవత్సరం ఉండబోతున్నావో అన్ని సంవత్సరం నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా నీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది నీకు స్టార్ట్ అయిపోతుంది అనే వివరాలని మనం చాలా డీప్ గా చెప్పాలి. చాలా మందికి అస్సలు నెట్వర్క్ అంటే అర్థమే కావట్లేదండి. ఎందుకంటే మల్టీ లెవెల్ మార్కెట్ లో జాయిన్ అయిపోయి 30,000 కట్టినా, 1,00,000 రూపాయలు కట్టినా ఈ ప్రోడక్ట్ కొనమన్నారు, ఇది అమ్మమన్నారు అని చెప్పి ఎక్కువ వెళ్ళి దాంట్లో పడి ఉన్నారు. మనకొచ్చి ఇలాంటి కంపెనీలు 30 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి యాక్సెస్ ఇండియా 5 సంవత్సరాలు కదా అయిపోయింది. ఇలాంటి మంచి విషయాలు, ఇలాంటి మంచి విషయము జనాలకి మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చే ఒక ఆపర్చునిటీ ఒక 5 years బ్యాక్ నుంచే మనకు వస్తుంది. కాబట్టి ఆల్రెడీ జనాలు ఒక 25 సంవత్సరం 30 సంవత్సరం నుంచి ఇలాంటి దాంట్లో పోయి పడి వాళ్ళు ఫెయిలియర్ అయ్యారు. కాబట్టి మనం ఈ మంచి విషయాలు చెప్పడానికి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ నెగటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. జాయిన్ అయిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఓకే ఈ ఫ్యాక్ట్ ఏంది, ఫ్యాక్ట్ అక్కడ ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది, ఎందుకోసం వీళ్ళు మాట్లాడుతున్నారు అనే విషయాల్ని మనం
కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇందులో ట్రావెల్ అయినప్పుడు ఎక్సలెంట్ గా చాలా మందికి మనం ఆపర్చునిటీ ఇవ్వచ్చు, మనం లైఫ్ కూడా మారుతుంది. ఓకే, ఈ విధంగా మీరు నేను కట్టే అమౌంట్ కి నాకు ఏమి ఇక్కడ ఇస్తున్నారు, నీ కంపెనీ ఏమి ఇస్తుంది అనే వివరాలు చెప్పండి. ఇంకొకటి, డోర్ డెలివరీ మాత్రమే ఫ్రీ అంటే అంటే నీ కంపెనీ సామాన్ని నేను తీసుకుంటా ఉండాలనా అంటే కంపెనీకి లాభం కదా అనే ఒక క్వశ్చన్ కూడా వేస్తారు. కంపెనీకి లాభం అఫ్ కోర్స్ ఉంది, కంపెనీకి లాభం లేకుండా మనం ఇక్కడ చేయలేము. కంపెనీ బాగా ఉంటేనే మనకి ఇవ్వగలుగుతారు వాళ్ళు. కానీ వచ్చే 100%లో 80% కంపెనీయే తినేసి 20% ఇచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గా యాక్సిస్ ఇండియా బిజినెస్ లో వచ్చే లాభం 100% వచ్చిందంటే 20% మాత్రమే కంపెనీ యొక్క డెవలప్మెంట్ కి కంపెనీకి వాళ్ళకి పెట్టుకొని మనకి 80% వరకు మనకి ఇక్కడ ఉండే మెంబర్షిప్ కి ఇస్తున్నారు అని చెప్పి మనము నీకు అన్ని వస్తువులు కూడా ఇక్కడ నీకు ఎంఆర్పి కింద తక్కువ ఇస్తున్నారు. నువ్వు ఆన్లైన్ టు ఆన్లైన్ కంపేర్ చేసుకొని మా యాక్సిస్ ఇండియాని తీసుకో అంటే ఏదో మా ఇంటి పక్కన ఉండే దుకాణాన్ని మన యాక్సిస్ ని కంపేర్ చేయడం కాదు వస్తువులు. ఓకేనా? ఇప్పుడు అమెజాన్ అంటున్నాం, అమెజాన్ లోనే డూప్లికేట్ చేసి ఓన్ గా ప్రోడక్ట్ తయారు చేయడానికి స్టార్ట్ చేసేసి ఒక మంచి పాపులర్ కంపెనీ ఒకటి బయట వెళ్తుందంటే అదే కంపెనీ పేరులో వీళ్ళు సెకండ్ హ్యాండిల్ గా వీళ్ళే తయారు చేసి అమెజాన్ లో ఏంటంటే ఒరిజినల్ అమ్ముతున్నాము అన్నట్టు కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో మనకి అట్లా కాదు, మన కంపెనీలో అలా కాదు, బయట ఉండే రేటు కింద ఇంకా తక్కువ ఇస్తున్నారు. సో ఆన్లైన్ టు ఆన్లైన్ మనం కంపారిజన్ చేసుకోవాలి అని చెప్పి ఈ వివరాలన్నీ మనం క్లియర్ గా చెప్పాలి లీడర్స్. ఓకే, பணம் சம்பாதிக்கிறதுக்காக தான் இந்த பிசினஸ் பண்ணிட்டு இருக்கோம். நீங்களும் எனக்கு நம்பி வாங்க, உங்களையும் சம்பாதிக்க வைக்கிறோம், நாங்களும் சம்பாதிக்கிறோம். பொருள் வேற அதிகமா இருக்கு, வேற பொருளே இல்லையா? பொருள் எல்லாம் ரொம்ப கம்மியா இருக்கு. இங்க நம்ம பொருள் வாங்குறதுக்காக இந்த பிசினஸ்க்கு வரலங்க. பொருள் தான் முக்கியம்னா நேரா சரவணா ஸ்டோர்லயோ இல்ல போதீஸ் இந்த மாதிரி பெரிய பெரிய மால்ல போயிட்டு பொருள் வாங்கிக்கலாம். என்ன அவங்க பெரிய பெரிய லெவல்ல சம்பாரிச்சு பெரிய பெரிய பில்டிங் மேல பில்டிங் கட்டுவாங்க. இந்த பிசினஸ் நம்ம பண்றது எதுக்காகன்னா சம்பாதிக்கிறதுக்கு தான் வந்திருக்கோம். நம்ம வாழ்நாள்ல ஒரே ஒரு தடவை நம்ம ஆக்சிஸ் பிசினஸ்ல ஜாயின் பண்ணா போதும், அவ்வளவுதாங்க. பொருள் தரமா இருக்குமா? ஆக்சிஸ்ல பொருள் தரமா தாங்க இருக்கும். இது அமேசான் மாதிரியான ஒரு வெப்சைட். சப்போஸ் நீங்க அமேசான்ல பொருள் வாங்கி தரமா இல்லைன்னா மெயில் போடணும், அது இதுன்னு நிறைய விஷயங்கள் ஃபாலோ பண்ணணும். அந்த அளவுக்கு நம்மளுக்கு நாலேஜ் இருக்கணும். ஆனா ஆக்சிஸ்ல பொருள் தரமா இல்லைன்னா என்னுடைய ஆபீஸே குரோம்பேட்டில் தான் இருக்குது. ஓகேங்களா? சோ நம்ம நேரில் போய் கேட்கலாம், இல்லைன்னா பக்கத்துல நம்மளுடைய ஃப்ரெண்ட்ஸுங்க யாராவது இருப்பாங்க, அவங்க கிட்ட போயிட்டு கேட்டுக்கலாம். இப்ப சொல்லுங்க, அமேசான்ல பொருள் வாங்கி அமெரிக்காவுக்கு போயிட்டு நம்ம பார்க்கணுமா, இல்ல ஆக்சிஸ்ல பொருள் வாங்கி குரோம்பேட்டில் இருக்கிற ஆபீஸ்லயே நம்ம போய் பார்த்துக்கலாம். இவ்வளவு சொல்றீங்களே, இதுக்கு ப்ரூஃப் இருக்கா? கண்டிப்பா இருக்குங்க. இந்த கம்பெனி ஸ்டார்ட் பண்ணி 1 இயர்ல 8 கோடி ரூபாய் பே அவுட் கொடுத்திருக்காங்க என்ன மாதிரி இருக்கிற டிஸ்ட்ரிபியூட்டர். ஓகேங்களா? அது மட்டும் இல்லாம கிட்டத்தட்ட 30,000 கஸ்டமருக்கு மேல இருக்காங்க. அது மட்டும் இல்லாம 350 டைமண்ட் டைரக்டர்ஸ் இருக்காங்க. 15 பேர் கார் வாங்கியிருக்காங்க. 3 நேஷனல் ட்ரிப் போயிருக்கு, ஒரு இன்டர்நேஷனல் ட்ரிப், 5 பிரான்ச் ஆபீஸ் இருக்கு, ஒரு வெப்சைட் இருக்கு, 2 ஆப் இருக்கு, 18 வைஸ் பிரசிடென்ட் இருக்காங்க. சாதாரணமா இந்த பிசினஸ்குள்ள வந்தவங்க இன்னைக்கு இந்த லெவலுக்கு வளர்ந்துருக்காங்க. அது மட்டும் இல்லாம 33 சீஃப் எக்ஸிகியூட்டிவ் டைரக்டர் இருக்காங்க. 100 பேருக்கு மேல ஈடியா இருக்காங்க, அதாவது எக்ஸிகியூட்டிவ் டைரக்டரா இருக்காங்க. அதை விட ரொம்ப ரொம்ப முக்கியமான விஷயம் என்னன்னா 67% பேர் நம்மளுடைய ஆக்சிஸ்ல வந்து மகளிர் தான் இருக்காங்க. ஓகேங்களா? சோ மகளிருங்க எந்த அளவுக்கு ஒரு பிசினஸ் நம்பி இருக்காங்க அப்படின்னா அப்ப அந்த அளவுக்கு எவ்வளவு பெரிய வளர்ச்சியா இருக்கும்னு பாருங்க. இதுக்கும் மேல என்னங்க ப்ரூஃப் வேணும்? இதுல தொடர்ந்து ஆள் சேர்த்துக்கிட்டே இருக்கணுமே. இது 2 ஆளை பிடிக்கிற பிசினஸ் கிடையாதுங்க. நம்மளுக்கு பிடிச்ச 2 பேரு லைஃப் மாத்திர பிசினஸ்ங்க இது. சரி, இந்த உலகத்துல பின்னில இருந்து பிளைன் வரைக்கும் எந்த பிசினஸ் ஆவது ஆளை வச்சு இல்லாத ஒரு பிசினஸ் இருக்குன்னு சொல்லுங்க. எல்லா பிசினஸுமே மனுஷங்கள பேசாதான் இருக்குது. ஓகேங்களா? நீங்க கொடுக்குற காசுக்கு இந்த டபுள் மடங்குல கூப்பன் வேணாலும் வாங்கிக்கலாம், இல்ல கொடுக்குற காசுக்கு அப்படியே பொருள் வேணாலும் வாங்கிக்கலாம். நம்ம ஆக்சிஸ்க்கு ஹோட்டல் இருக்கு பல கோடி மதிப்புல, அந்த ஹோட்டல்ல போயிட்டு நீங்க 2 நாள் ஃபேமிலியா தங்கிட்டு வந்தாலும் வந்துக்கலாம். லைஃப் டைம்ல இந்த பிசினஸ் இது ஒரு பிசினஸா எடுத்து பண்ணலாம். உங்களுக்குன்னு ஒரு வெப்சைட்ல ஐடி பாஸ்வேர்டு வாங்குவாங்க, வெப்சைட்டை யூஸ் பண்ணிக்கலாம். ஆப் 2 இருக்கு, அதை யூஸ் பண்ணிக்கலாம். ஆபீஸ் கிட்டத்தட்ட இப்போ 12 இடத்துல ஆபீஸ் இருக்கு, அதை நீங்க யூஸ் பண்ணிக்கலாம். மீட்டிங் யூஸ் பண்ணிக்கலாம், சாஃப்ட்வேர் யூஸ் பண்ணிக்கலாம். எல்லாத்துக்கும் மேல உங்களை சம்பாதிக்க வைக்கிறதுக்கு நானும் இந்த மாதிரி நிறைய ஃப்ரெண்ட்ஸுகளும் இருக்கும். நீங்க வந்தா மட்டும் போதும். நான் 2 பேர்
ఓకేనండి, ఇక్కడ వరకు మనం చూసేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు క్వశ్చన్ చూద్దాము. நீங்க கொடுத்த 5,500 ரூபாய்க்கு 16,000 டிஸ்கவுண்ட் கூப்பன் கொடுத்துறாங்க. ஓகேங்களா? அதுக்கப்புறம் நீங்க ரெண்டு பேரும் அவங்க 5,500 11,000 கொடுத்ததுக்கு 1,000 ரூபாய் கமிஷன் தராங்க. நீங்களே சொல்லுங்க 11,000 ரூபாய் பிசினஸ்க்கு 1,000 ரூபாய், அதாவது 10%. இது மட்டும் இல்லங்க, அடுத்தடுத்து மற்றவங்க உங்க டீம்ல வர்றவங்க இதை ஒரு பிசினஸா எடுத்து பண்ணும்போது உங்களுக்கு லெஃப்ட் ரைட் பேர் மேட்ச் ஆகும்போது 1,000 வந்துட்டே இருக்கும் உங்களுக்கு. ఓకే, ఇంతకు ముందు క్వశ్చన్ మనం చూసాము. ఎట్లా అంటే ఇప్పుడు మనం జాయిన్ అయినాం, ఓకేనా, మనం ఒక 4,500కి జాయిన్ అయినాం అనుకుందాం. ఎగ్జాంపుల్ ఫుడ్ ప్యాచ్ లో జాయిన్ అయినాము. తర్వాత నా కింద ఒక 2 వ్యక్తి వచ్చి 4,500 కట్టితే అప్పుడే కదా నాకు 600 అనేది మాకు ఇస్తున్నారు. అంటే 9,000 రూపాయలు. కొంతమంది ఇలా కూడా క్వశ్చన్ వేస్తారు, చాలా అది బుద్ధివంతులు అనుకొని వాళ్ళు అడుగుతా ఉంటారు. 9,000 రూపాయలు నేను కడితే 9,000 రూపాయలు నేను కడితే నాకు ఇచ్చేది 9,000ని మీరు కంపెనీకి తీసుకుంటారు, ప్లస్ నా మనీ ఉంది 4,500. సో 9,000 ఒక 4,500 ఎంత అయిందండి? 13,500 కంపెనీ తీసుకొని మాకు ఇచ్చేది ఖాళీ 600ఏనా? అంతేనా? అంటే కంపెనీకే కదా లాభం ఎక్కువ వెళ్తుంది, సో మాకేం ఇస్తున్నారు వాళ్ళు అనే క్వశ్చన్ అడుగుతున్నారా? ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారా? ఎవరికైనా చెప్పేటప్పుడు హ్యాండ్ రైజ్ చేయొచ్చు లీడర్స్. అంటే నేను జాయిన్ అయ్యి నా కింద 3 వస్తే నాకు 600ఏనా ఇన్కము? అంటే కంపెనీకి ఎక్కువ వెళ్తుంది కదా, నాకు తక్కువనే కదా ఇచ్చేది కంపెనీ. అంటే కంపెనీ లాభం ఎక్కువ తీసుకుంటుంది అని ఎవరైనా చెప్తున్నారా? మీరు ఫేస్ చేశారా ఈ క్వశ్చన్? చెప్పిరా ఎవరికైనా? చెప్పండి. నేనైతే ఫేస్ చేశాను, నాకు అడిగారు. వరలక్ష్మి మ్యామ్, మ్యూట్ ఆన్ చేయండి మ్యామ్, టచ్ చేయండి. ఎస్ మ్యామ్, హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్, సక్సెస్ మార్నింగ్ అండి. నన్ను చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. అంటే కంపెనీకి ఎక్కువ లాభం వెళ్తుంది, నాకేమో లాభం తక్కువ, అయితే కంపెనీయే కదా ఎదుగుతుంది, మనకేమండి లాభం అని అడుగుతారు. సో బాగా ఒక్క విషయం అర్థం చేసుకోవాలి లీడర్స్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కంపెనీ మనం జాయిన్ అయినాక కంపెనీకి ఏందో అఫ్ కోర్స్ 13,000 వరకు వెళుతుంది. సో ఫస్ట్ ఇన్కమ్ మనకు ఫస్ట్ రెఫరల్ ఇన్కమ్ మాత్రమే అది ఇస్తారు మనకు 600 అనేది. సో మీరు అలా మన టోటల్ అమౌంట్ లో మీరు పర్సంటేజ్ చూసారంటే దాదాపు ఒక 10% వరకు మనకు కంపెనీ అనేది లాభం అనేది ఇస్తుంది. 10% కంపెనీ లాభం ఇచ్చే కంపెనీ కూడా ఎక్కడ కూడా లేదండి. మీరు అన్ని వేరే మంచిగా దీంట్లో నాలెడ్జ్ ఉండే వాళ్ళ దగ్గర పోయి, మీరు నెట్వర్క్ లో ఉండే వాళ్ళ దగ్గర కూడా మీరు కనుక్కోవచ్చు. ఒక 10% లాభం ఇచ్చే కంపెనీ అనేది ఎక్కడ కూడా లేదు. ఓకే, ఫస్ట్ టైమే నీకు 10% లాభం అనేది ఇస్తుంది కంపెనీ. అండ్ దెన్ అగైన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కింద వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక 2 మెంబర్స్ ని యాడ్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళిద్దరికి 600 వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా మనకు సెకండ్ టైం మనకి ఇన్కమ్ వస్తానే ఉంది కదా, లైఫ్ టైం మనకి ఇన్కమ్ అనేది వస్తానే ఉంది కదా. బట్ చెయ్యాలి, చేస్తేనే కదా వచ్చేది. అలాంటి చేసే వ్యక్తుల్ని వెతికే మన కింద, అందుకే మనం చెప్తా ఉంటాము స్టార్టింగ్ లో వచ్చే 2 వ్యక్తి అనేవాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఒక కసితోటి ఉండాలి, ఒక లైఫ్ లో ఒక ముందుకు ఎదగాలి అనే పర్సన్ గా ఉండాలి, ఒక హార్డ్ వర్క్ పర్సన్ గా ఉండాలి, ఆకలి ఉండే వాళ్ళుగా ఉండాలి. దేని మీద? పైసా మీద ఆకలి ఉండాలి. నేను నెక్స్ట్ లెవెల్ ఎదగాలి ఎలానా ఉండే పర్సన్ ని మనం వెతికి ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా మన టీం అనేది చాలా స్మూత్ గా గ్రోత్ అయితేనే ఉంటుంది. సో 1 టైం ఇన్కమ్ ఇచ్చి ఇప్పుడు బయట ఎన్నో అగ్రి గోల్డ్ ఇలాంటివన్నీ చూస్తున్నాం. నువ్వు 1,00,000 కడితే నేను 2 లక్షలు ఇస్తాను, నువ్వు 5 లక్షలు కడితే నేను 10 లక్షలు ఇస్తాను, ఇలాంటి కంపెనీస్ చాలా చూస్తున్నాం. కానీ ఇదేంటంటే లైఫ్ టైం ఇవ్వబోయేది, లైఫ్ టైం కూడా నీకు 10% వరకు నీకు ఇన్కమ్ అనేది వస్తానే ఉంటది అనే వివరాల్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ జాగాలో. கமிஷன் எப்படி தராங்க? இதனால கம்பெனிக்கு என்ன லாபம்?
நான் 2 பேரை ரெஃபர் பண்ணா கம்பெனிக்கு 11,000 ரூபாய்க்கு பிசினஸ் நடக்குது. அதன் மூலியமா தான் எனக்கு 1000 ரூபாய் கமிஷன் தராங்க. அதே மாதிரி தான் என் டீமும் 2 பேரை ரெஃபர் பண்ணும்போது அவங்களுக்கும் 1000 ரூபாய் வரும், எனக்கும் 1000 வரும். இதனால நம்மளுக்கு நல்ல லாபம் இருக்குங்க, கம்பெனிக்கு லாபம் இருக்கு, அவ்வளவுதான். சூப்பர். ఒక్క నిమిషం లీడర్స్. ఓకే లీడర్స్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంత కమిషన్ ఎలా ఇస్తుంది కంపెనీ? మన ఫస్ట్ ఏమంటే తక్కువ ఇస్తున్నారంటే దానికి క్వశ్చన్ వేస్తారు. 10% ఇస్తున్నారంటే ఇన్ని గణం కంపెనీకి ఎలా వస్తుంది, ఎలా ఇస్తారు కమిషన్? అంటే కంపెనీకి பிசினஸ்ல நிறைய போய் ஃப்ரெண்ட்ஸுக்குள்ள இருக்கும், நீங்க வந்தா மட்டும் போதும். நான் 2 பேரை 5,500 சொல்லி 11,000 ரூபாய் கம்பெனிக்கு கொடுத்துட்டு அது மூலமா எனக்கு 1000 ரூபாய் வருது. సారీ, కంపెనీకి ఎక్కువ లాభం ఎట్లా ఇస్తారు? 10% అనేది ఎట్లా ఇస్తారు? వాళ్ళకి లాభం ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు నుంచి వచ్చి ఇస్తారు వాళ్ళు అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. అంటే క్వశ్చన్ అడిగే వాళ్ళకి అది క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతానే ఉంటారు కదా, ఈ క్వశ్చన్ కూడా అడుగుతా ఉంటారు. ఇన్ని గణం అంటే మీరు వారానికి 60,000 అంటున్నారు, నెలకేమో 2,40,000 అంటున్నారు. ఇదంతా ఫోకస్ అండి, అది ఎలాంటి ఇవ్వగలుగుతారు? ఇలాంటివి మేము మస్తు చూడలేదా, ఇవన్నీ ఉట్టి చెప్తారు కానీ రాదు అనే వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ కూడా అడుగుతా ఉంటారు. సో అఫ్ కోర్స్ చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. ఫస్ట్ నోట్ ద్వారా మనం మాట్లాడుకొని ఏ వర్క్ చేయకపోతే ఎక్కడ కూడా రాదు. నాట్ ఓన్లీ యాక్సిస్ బిజినెస్, బయట కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఎన్ని ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ వేలో మనం వెళ్ళకుండా ఇది ఫోకస్ అది ఇప్పుడు ఈవెన్ మీరు చూసారంటే వెస్టేజ్ అర్బన్ లైఫ్ లో కూడా కారు కొని ఇల్లు కొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అందులో కూడా సక్సెస్ అయిన వాళ్ళు. ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆమ్వే మోడీ కేర్ అని 30 సంవత్సరాల నుంచి ఉంది. అందులో గెలిచి అందులో విన్ అయ్యి కారు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టి ప్రాంప్ట్ గా కన్సిస్టెన్సీగా వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు ఎదిగి ఉన్నారు. ఇక్కడ మన యాక్సిస్ బిజినెస్ కి ఇలా ఏదో ఒకటి క్వశ్చన్ అడిగే వాళ్ళు చూసారంటే అక్కడికి వెళ్ళినా చేయరు, మన దగ్గరకు వచ్చినా చేయరు. ఇంకా అక్కడికినా మన దగ్గర కాన్సెప్ట్ వచ్చి చాలా ఈజీ. ఇక్కడ అమ్ముడు కొనుడు అనే కాన్సెప్టే లేదు. ఇంకా ఎక్స్ట్రా మన యాక్సిస్ కినా వాళ్ళ ఎక్స్ట్రా వర్క్ పెట్టి ఎఫర్ట్ పెట్టి కూడా అందులో విన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ లాభం ఉంది కదా, అంటే అఫ్ కోర్స్ ఎక్కువ లాభం అనేది మనకుంది. ఎందుకంటే మనం ఒకసారి జాయిన్ అయినాక మన కింద ఒక లెఫ్ట్ రైట్ టైల్ వచ్చేటప్పుడు మనకి ఈ ఒక వీడియోలో వచ్చి 1000 రూపాయలు అని చెప్తారు సార్, కృష్ణ సార్ విపి గారు. ఎందుకంటే అప్పుడు 100 PV ఉంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ వేరే, 100 PV అన్ని తీసేశారు. ఇప్పుడు అన్ని ప్యాకేజ్ మనకు 60 PV మాత్రమే. 60 PV లో ఫస్ట్ ఇన్కమ్ 600 మాత్రమే. సో ఫస్ట్ టైంలో లెఫ్ట్ రైట్ టైల్ వచ్చేటప్పుడు నీకు 600 అనేది ఇస్తుంది కంపెనీ. అక్కడ కంపెనీకి అయితే లాభం. మనం చెప్తున్నాం కదా, ముగ్గురు దగ్గర 4,500 తీసుకొని మాకు ఇచ్చేది 600లేనా అంటే కంపెనీకి వెళ్తుంది కదా అన్నట్టు చెప్తున్నాం. ఓకే, అక్కడ ఆ స్టెప్ వరకు ఓకే. సెకండ్ మీ కింద వచ్చిన వాళ్ళు లెఫ్ట్ రైట్ టైల్ వచ్చినప్పుడు వాళ్ళకి లెఫ్ట్ రైట్ లో ఇద్దరికి 600 వచ్చినప్పుడు నీకు కంపెనీ ఎంత ఇస్తుంది? 1,200 ఇస్తుంది కదా. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వెళ్ళేటప్పుడు థర్డ్ స్టెప్ లో ఉండే లెఫ్ట్ రైట్ వాళ్ళకి 600 ఇచ్చినప్పుడు సెకండ్ స్టెప్ లో ఉండే వాళ్ళకి 1,200, నీకు అలాగే డబుల్ 2,400 వస్తుంది కదా, 2,400. సో ఎవరికండి లాభం ఇక్కడ ఎక్కువ? మనకే లాభం ఎక్కువ. ఈ విధంగా మన కింద వచ్చిన వాళ్ళు నెక్స్ట్ చేసుకుంటా పోతున్నప్పుడు మనకు అదే 600 ఇస్తే మనకి కంపెనీ ఎక్కువ తింటుందబ్బా, నాకు తక్కువ అని చెప్పొచ్చు. నీకు అలాగే డబల్ వచ్చి నీకు వారానికి 60,000 నుంచి 2,40,000 వరకు ఒక ఆపర్చునిటీ ఒక 4,500 ఇస్తున్నారంటే డెఫినెట్ గా చెప్పాలంటే లాభం మనకే ఎక్కువ. మన ప్రైమ్ మెంబర్ గా ఎవరు పోతున్నామో మనకే లాభం అనేది ఎక్కువ ఉంది, కంపెనీకి లాభం ఉంది అంతే. డబుల్ లాభం ట్రిపుల్ లాభం అనేది ఎక్కువ లాభం అనేది కస్టమర్ అయినా మనకే ఇస్తున్నారు. ఈ విధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ మీరు చెయ్యాలి. ఓకేనా? రైట్, సూపర్.
அப்போ கம்பெனிக்கு நிறைய லாபம், எனக்கு 1000 தானா? நீங்க கொடுத்த 5500 ரூபாய்க்கு உங்களுக்கு 16,500 டிஸ்கவுண்ட் கூப்பன் கொடுத்துறாங்க. ஓகேங்களா? அதுக்கப்புறம் நீங்க 2 பேரை எடுத்துட்டு வந்து அவங்க 5,500 அதாவது 11,000 கொடுத்ததுக்கு 1,000 ரூபாய் கமிஷன் தராங்க. நீங்களே சொல்லுங்க, 11 ரூபாய் பிசினஸ்க்கு 1,000 ரூபாய் லாபம், அதாவது கிட்டத்தட்ட 10%. இது மட்டும் இல்லைங்க, அடுத்தடுத்து மத்தவங்க உங்க டீம்ல வர்ற மத்தவங்க இதை ஒரு பிசினஸா எடுத்து பண்ணும்போது உங்களுக்கு லெஃப்ட் ரைட் பேர் மேட்ச் ஆகும்போது 1000 வந்துட்டே இருக்கும். உங்களுக்கு இவ்வளவு கமிஷன் எடுத்துறாங்க. இதனால கம்பெனிக்கு லாபம். நான் 2 பேரை ரெஃபர் பண்ணா கம்பெனிக்கு 11,000 ரூபாய்க்கு பிசினஸ் நடக்குது. அதன் மூலியமா தான் எனக்கு 1,000 ரூபாய் கமிஷன் தராங்க. அதே மாதிரி தான் என் டீம்ல 2 பேரை ரெஃபர் பண்ணும்போது அவங்களுக்கும் 1,000 ரூபாய் வரும், எனக்கும் 1000 வரும். இதனால நம்மளுக்கு நல்ல லாபம் இருக்குங்க, కம்பెనీకి లాభం ఇருக்கு. అవ్వదాం. అదేనండి ఇక చెప్తున్నారు. మనకి లాభం అనేది ఎక్కువ వస్తుంది, కానీ కంపెనీకి లాభం లేకపోతే అఫ్ కోర్స్ డెఫినెట్ గా మనకు వాళ్ళు ఇన్కమ్ ఇయ్యలేదు. సో కంపెనీకి లాభమే ఉంది, కానీ మనకి లాభం ఉంది కస్టమర్స్ కి. ఇదే ఇక్కడ ఆన్సర్. ఓకే ఫైన్. 7:57 అయింది. ఇక్కడ వరకు మనం ఈ రోజు క్వశ్చన్ కంప్లీట్ చేసుకుందాము. సో ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని రేపు చెప్తే చాలా బాగుంటది. మళ్ళీ ఒక 3 క్వశ్చన్స్ రేపు చూద్దాం లీడర్స్. ఎక్సలెంట్. సో ఈ రోజు వచ్చి పుట్టినరోజు, పెళ్లి రోజు. సో మేడం వరలక్ష్మి గారికి ఈ రోజు వచ్చి బర్త్డే. సో మేడం కి ఇక్కడ ఈ మార్నింగ్ ఈ విశ్వానికి ఈ మార్నింగ్ టైంలో ప్రతి ఒక్కరు విషెస్ చెప్తే చాలా అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ కి బూస్టప్ అయ్యి మేడం ఒక మంచి లెవెల్లో రీచ్ అవుతారు, సక్సెస్ అవుతారు. సో వరలక్ష్మి మేడం ఫ్రమ్ భద్రాచలం. సో నిండు నూరేళ్ళు ఆయుల ఐశ్వర్యంతో ఆరోగ్యంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈ బిజినెస్ లో నెక్స్ట్ బర్త్డే లోపల మీరు ఒక మంచి పొజిషన్ లో ఒక డైమండ్ కంప్లీట్ చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వచ్చి ఇదే మార్నింగ్ పాజిటివ్ వెబ్స్ లో మీరు మాట్లాడాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వరలక్ష్మి మేడం. లీడర్స్ అందరికి మ్యూట్ ఆల్ ఇచ్చేస్తాను. సో అందరూ విషెస్ అనేది చాలా హ్యాపీగా అందరు 21 మంది చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. సో మీరందరు విషెస్ అనేది చెప్పొచ్చు. ఎస్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాను. ప్రతి ఒక్కరు మ్యూట్ ఆన్ చేసి విషెస్ చెప్పండి. వరలక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ బర్త్డే వరలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ చేసుకోవాలా? మా యాక్సెస్ ఇండియాలో మంచి సంపాదన చేయాలి. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. రిటర్న్స్ ఆఫ్ ది డే వరలక్ష్మి మ్యామ్. యు అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మళ్ళీ పుట్టినరోజు కూర్చున్నాం. థ్యాంక్ యూ.